నమస్తే వ్యాస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. కుప్పంలో నిజం గెలవాలనే కార్యక్రమంతో భువనేశ్వరి గారు కార్యక్రమాన్ని చాలా చమత్కరిస్తూ ఆ సభని కొనసాగించారు. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అది కూడా అంటే రెగ్యులర్గా సీరియస్గా మాట్లాడడం ఎందుకు అన్నట్టుగా కొద్దిగా కామెడీగా చమత్కారంతో మాట్లాడిన విషయాన్ని ఇప్పుడు వైసీపీ నేతలు ట్రోల్ చేయడంలో ముందున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఈ విషయాన్ని విపరీతమైన ట్రోల్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అయితే మంత్రి రోజా గారు, అంబటి రాంబాబు, శ్రీధర్, అదేవిధంగా అనిల్ యాదవ్ వీళ్ళంతా కూడా దాన్ని బేస్ చేసుకొని ఆమె చెప్పింది ఒక్కటైతే వీళ్ళు మార్చి చెప్తూ దాన్ని ఇప్పుడు ఎక్స్లో, ట్విట్టర్లో, వీటన్నిటిలో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు. అసలు ఆవిడ ఏం మాట్లాడారు, వీళ్ళేం ట్రోల్ చేస్తున్నారు, వీళ్ళెందుకు ఆవిడని చాలా ఇబ్బందికరమైన మాటలతో ఇబ్బంది పెడుతున్నారనే అంశం మీద ఇవాళ ఏపీ యువకులు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో కుప్పం నియోజకవర్గంలో భువనేశ్వరి గారు నిజం గెలవాలనే కార్యక్రమం, ఆ సభ అయితే ఏర్పాటు చేశారు. ఆ పర్యటనలో మీరు చూసే ఉంటారు, ఆవిడ కొన్ని మాటలు అయితే మాట్లాడారు. సో ఈసారి నేను కుప్పం నుంచి పోటీ చేస్తానన్నట్టు ఏదో చమత్కారంతో అన్నారు. అది కూడా సీరియస్గా అనలేదు. దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకొని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పని అయిపోయింది, ఇంకా రాజకీయాలకు పనికిరాడు, ఈవిడే వాళ్ళ భార్య తేల్చి చెప్పేసింది అన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఏ విధంగా చూడాలి? దీన్ని కూడా రాజకీయం చేయడానికి వైసీపీ నేతలు చూస్తున్నారంటారా? ఒకటండి, నేను క్లారిటీగా చెప్తా. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఫేక్ చేయడము, విష ప్రచారాలు చేయడంలో వీళ్ళు దిట్టలు. ఎందుకంటే ఈ మాట నాలు చూస్తూ ఉందంటే మనం బాగా గమనిస్తే భువనేశ్వరి గారు క్లియర్ కట్గా చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు కార్యకర్తలతో సీరియస్గా మాట్లాడడం ఇదే కాదు కదా, కొంచెం చమత్కారంగా ఉండాలి, మనందరం ఒక ఫ్రెండ్లీగా, మనందరం మనుషులమే, ఏంది ఎప్పుడు సీరియస్నెస్ అయినా మనం ఫ్రెండ్లీగా అన్నట్టు మాట్లాడారు. అక్కడ చనువుతో అందరితో సెటైర్లు వేస్తూ, నవ్విపిస్తూ, జాయిల్గా వాళ్ళందరితో కుటుంబ సభ్యుల్లాగా బాండింగ్గా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ మాట వరుసకి ఊరికే జోక్ వేశారు, నేను ఈసారి చేద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు అని. అక్కడ అందరూ దాన్ని సీరియస్గా ఎవరు తీసుకోవాలి, కామెడీగా తీసుకొని నవ్వారు. అదేవిధంగా ఆమె కూడా చెప్పింది, నాకు ఈ పదవులు ఇవేమీ నాకు ఆశ లేదు, ఎందుకంటే నేను నా కంపెనీ హ్యాపీగా ఉన్న, బాబు గారు చంద్రబాబు గారు నన్ను బాగా చూసుకుంటున్నాడు, నాకు అదే చాలు, ఆయనే మీకు సేవ చేస్తాడు, మీ భవిష్యత్ తరాల కోసం కూడా ఆయన పని చేస్తాడని భువనేశ్వరి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. దాన్ని వీళ్ళు మాటలు కట్ చేసి వీళ్ళు ఫేక్ చేస్తారు. ఎందుకు తెలుసా? బాబాయ్ గొడ్డలి పోటుని గుండెపోటు చేసిన వాళ్ళకి ఇలాంటి ఫేకులు చేయడం పెద్ద కొత్త కాదు. వాడెవడో సజ్జల భార్గవ్ అంట, అతను విష ప్రచారం చెప్పడంలో దిట్ట. వాళ్ళ తండ్రి గారు బయటకు వచ్చి అబద్ధాలు చెప్తే ఈయన సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తారు. సజ్జల భార్గవ్ అంటే సజ్జల రామకృష్ణ వాళ్ళ అబ్బాయి అంటారు, మనకు తెలియదు కదా. ఈ విధంగా చేస్తారు. ఈ విధంగా చేస్తూ వీళ్ళు విష ప్రచారాన్ని చెబుతున్నారు. వీళ్ళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంక ఇదే దొరికిందిరా మాట అని చెప్పి అందరూ మైకుల ముందుకు వచ్చి కుక్కల్లా మొరుగుతూ ఉన్నారు. వాళ్ళకి క్లియర్ కట్గా చెప్పేది ఒకటే, మీరు మీ నాయకుడు మీ భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి అభివృద్ధి చేస్తాడు. మీరు ఈ భూమిపైన ఉన్న రోజులు చంద్రబాబు నాయుడుపై చేసిన అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఎందుకంటే ఈరోజు మీరు అందరూ హైదరాబాద్లో ఆస్తులు సంపాదించుకున్నారు, కానీ ఆ హైదరాబాద్కి ఆ బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రేపు ఆంధ్రప్రదేశ్ను కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తారు. వీళ్ళకేమంటే ఓడిపోతున్నారనే భయం, ఫ్రస్ట్రేషన్, ఇంకేం లేదు, మాట్లాడాలి. బోనం మీద ఒక కామెడీగా అన్న మాటను తీసుకొని వచ్చి వీళ్ళు ఈ విధంగా ఎస్టాబ్లిష్ ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా దీంట్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు. పులివెందల్లో జగన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఎందుకంటే పులివెందల్ నియోజకవర్గంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చాలా సున్నితమైన మనిషి, అక్కడ ప్రజలకు దగ్గరగా ఉన్న మనిషి. రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళంతా బయట ఉంటే అక్కడ నియోజకవర్గంలో వైఎస్ వివేకానంద రెడ్డి గారు, అలాంటి వివేకానంద రెడ్డి గారిని చంపింది ఎవరనేది ఈరోజు అక్కడ పులివెందులో చిన్న పిల్లని అడిగినా చెప్తారు. వాడు వాళ్ళ చిన్నాన్నే చంపేశాడు, మనల్ని బతకనిస్తాడా, మనం ఓడగొడదాం రా పులివెందుల్లో అని పులివెందులో ప్రజలు సిద్ధమయ్యారు. అన్ని సర్వేల్లో ఇంటెలిజెన్స్, ఏపీ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెంట్రల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, వాళ్ళ సర్వేలు చేయించుకుని వాళ్ళ సొంత సర్వే సంస్థలో పులివెందుల్లో జగన్ ఓడిపోబోతున్నాడని తెలిసింది. అందుకని జగన్ 2 దగ్గరలు కానీ 3 దగ్గరలు కానీ పోటీ చేయాలని సిద్ధపడుతూ ఉన్నాడు. అది కూడా ఎక్కడో పక్క జిల్లాల్లో కాదు, తన పక్కనున్న కమలాపురం నియోజకవర్గం, జమ్మలమడుగు నియోజకవర్గంలో. అందుకని ఈ విషయాన్ని ప్రజలకు తెలిస్తే ముఖ్యమంత్రిగా ఉండి 3 చోట్ల పోటీ చేస్తాడంట, 2 చోట్ల పోటీ చేస్తాడంట, అంటే ఓడిపోబోతున్నాడేమో పులివెందులు, ఓడిపోతే పరువు పోతుంది కదా. అందుకని చంద్రబాబు నాయుడు కుప్పంలో ఈ విధంగా చంద్రబాబు నాయుడు పోటీ చేయడం ఒక విష ప్రచారం చేయడం కోసం మాత్రమే ఈ విధంగా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అందుకే మీరు చూడండి, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో దాని సీరియస్, అది ఆమె చెప్పింది క్లియర్ కట్ వీడియోలో క్లారిటీగా చెప్పింది, నేను చనువుగా అన్నాను, ఇది ఊరికే అన్నాను, జోక్ చేశానని చెప్పింది. ఆ జోక్ను వీళ్ళు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారంటే వీళ్ళ దాని అర్థం ఏంటి?
వీళ్ళు భయపడ్డారనే కదా. అంటే వీళ్ళకి ఓటమి తాలూకు భయం ఏ విధంగా ఉందో చూడండి. ఈ చిన్న విషయాన్ని, ఆమె చెప్పిన విషయాన్ని వీళ్ళు తీసుకొని చింత సీరియస్ చేస్తున్నారంటే ఇక్కడ వాళ్ళకి ఓటమి అనేది ఎంత భయం పట్టుకుందో చూడండి. ఇక్కడ వచ్చిన వాళ్ళు రోజా ఎమ్మెల్యేగా ఓడిపోబోతా ఉంది, అదేవిధంగా అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు, అనిల్ ఓడిపోతాడని తెలిసి ఇంకొక దగ్గర ఓడిపోయేదానికి ఇంకొక దగ్గరికి పంపించారు, అక్కడ బలిపశువు అవ్వబోతున్నాడు. ఇంకొక దగ్గర అంతే ఓడిపోయే వాళ్ళంతా వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఒకటి అర్థం చేసుకోండి, వీళ్ళకి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతున్నామనే భయంలో ఇంకా ఒక చిన్న ఆనందం కోసం ఈ విధంగా భువనేశ్వరి గారు అన్న మాటని, కామెడీగా అన్న మాటని తీసుకొని వచ్చి సీరియస్ చేయాలనుకుంటూ ఉన్నారు. ఇది జనాలందరూ చూసి వీళ్ళేంట్రా ఇంత దిక్కుమాలిన స్థితిలో ఉన్నారు, ఇంత దిగజారిపోయే స్థితిలో ఉన్నారు, ఆ కామెడీగా అన్నదాన్ని కూడా వీళ్ళు ఈ విధంగా తీసుకొని మాట్లాడుతున్నారంటే వీళ్ళ బతుకులు ఏంటని రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అంటూ ఉన్నారు. వీళ్ళు ఇంకనైనా మారాలి. ఇంకా జగన్ ఓడిపోబోతున్నాడు, దాని గురించి చెప్పండి, మీ నాయకుడికి సలహాలు ఇవ్వండి. జగన్ రెడ్డి గారు మీ బాబాయిని చంపించిన అవినాష్ రెడ్డిని జైల్లో పెట్టండి, లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఓడిపోతారు, మీ కుటుంబం 40 ఏళ్ళగా అధికారం అనుభవించిన కంచికోట లాంటి పులివెందల్లో మీరు ఓడిపోతే మీరు ఇంకా మొహం ఎక్కడ పెట్టుకుంటారు, మీరు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండగలరు, రేపు పక్క రాష్ట్రంలో లండన్కి వెళ్ళినా కానీ అక్కడ విజయ్ మాల్యా దగ్గర కూడా కనీసం తలెత్తుకోలేరు, ఆ పరిస్థితి మీదని అంటూ ఉన్నారు వాళ్ళ కార్యకర్తలే. ఇకనైనా మారండి, ఫేక్లు ఎందుకు, మీరు చేసింది చెప్పుకోండిరా అంటే ఏమీ లేక చంద్రబాబు నాయుడు గారి పని ఈ విధంగా అంటారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా నిఠారుగా నిలబడి 1 గంట 2 గంటల సేపు ప్రసంగాలు ఇవ్వగలుగుతాడు, మైక్ చేతిలో పట్టుకోక నిలబడి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అరగంట ప్రెస్ మీట్కే 10 సార్లు ఇటు నిలబడుకుంటాడు, ఇటు వంగుకుంటాడు, ఇటు కూర్చుంటాడు, ఇటు చూస్తాడు, ఇటు చూసి తిట్టేది కూడా డైరెక్ట్గా ఇటు పేపర్ చూస్తాడు, ఒకసారి అంటాడు చంద్రబాబు అంటాడు, ఇట్టంటాడు జగన్ అంటాడు, ఇంకొకసారి పవన్ కళ్యాణ్ అంటాడు. ఈ విధంగా అంటూ ఎట్లా పడితే అట్లా చూసి కూడా చదవలేడు, మళ్ళీ వచ్చి తప్పులు మాట్లాడతాడు, టంకాయ కొట్టేదానికి కూడా వంగలేడు, అదెవరో పూజారులు రాయెత్తి పెడతారు. ఈ విధంగా ఉండే మనిషి ఇక్కడ నార్మల్గా వ్యాన్స్లో ఒక స్టెప్ తక్కువ ఉంటుంది కదా, అది కూడా కొంచెం కాలు కిందకి పెట్టి దిగలేడు, దానికి కూడా మళ్ళీ ఇంకొక చైర్ వేయాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నాడు ఈయన ముసలోడు జగన్ రెడ్డి. కనీసం బయటికి రాలేడు, ప్రజల్లో తిరగలేడు. చంద్రబాబు నాయుడు గారిని అనపర్తిలో ఒకసారి ఆపేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి పోలీసులు పాదయాత్రగా 10 కిలోమీటర్లు నడిచొచ్చి బహిరంగ సభ పెట్టాడు. అది చంద్రబాబు నాయుడు గారి క్యాపబిలిటీ. ఈయన 1 కిలోమీటర్ నడవలేడు, మళ్ళీ ఈయన మాట్లాడతాడు. అది ఈయనకి వయసు అయిపోయింది జగన్మోహన్ రెడ్డికి. ఇంకా ఈరోజు వచ్చి మాట్లాడే రోజాకు వయసు అయిపోయింది, అంబటి రాంబాబుకి వయసు అయిపోయింది, వీళ్ళు మాట్లాడతారు వయసు గురించి. నేను వాళ్ళు క్లారిటీగా చెప్పేది ఒకటే, భువనమ్మ కామెడీగా చెప్పారు, అది ఆమెకుండే చనువు. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి కానీ, వాళ్ళ చెల్లెలు కానీ, వాళ్ళ భార్య కానీ ఏ రోజన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఇంత చనువుగా మాట్లాడారా? మీరు ఒక్క రోజన్నా మాట్లాడారా? వీళ్ళకేమంటే అహంకారం, వాళ్ళకి పేద ప్రజల్ని పేదవాళ్ళగానే ఉండేయాలి, వాళ్ళ చేత వాళ్ళ ఓట్లు వేసిన ఓట్లతో గెలిచి పెత్తనం చలాయించాలని పెత్తందారీ బుద్ధి జగన్మోహన్ రెడ్డి కుటుంబాంది. అదే భువనేశ్వరి గారి తండ్రి ఎన్టీ రామారావు గారు ఎంత పెద్ద హీరోనో అందరికీ తెలుసు, ముఖ్యమంత్రిగా చేశాడు. అదేవిధంగా వాళ్ళ అక్క పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా చేశారు, తన భర్త చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, కొడుకు మంత్రిగా చేశారు. ఇంత పెద్ద పొలిటికల్ పార్టీ ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటే ఒక గుర్తింపు. అలాంటి వ్యక్తి ఒక సాధారణ వ్యక్తిలా కలిసిపోయి ఎంత ఒక స్నేహితురాల్లాగా వాళ్ళందరితో మాట్లాడుతుంటే వాళ్ళకి ఆ చనువు ఏర్పడింది. అది ఆమె యొక్క గొప్పతనం. వీళ్ళు ఆమె ఆ చనువుతో మాట్లాడింది వాళ్ళతో. ఒక ఇంట్లో ఉండే అప్పుడు మనం మాట్లాడుకుంటాం కదండి, అక్క చెల్లెలు వీళ్ళతో నేను ఈ విధంగా చేస్తాను, ఆ విధంగా ఆమె తమ కుటుంబ సభ్యుల్లా భావించి వాళ్ళందరినీ కుప్పం ప్రజల కుటుంబ సభ్యులుగా భావించి అలా ఒక జోక్ వేసింది. దాన్ని వీళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారంటే చూడండి, వీళ్ళకి ఓటమి తాలూకు భయం ఇది. మీకు కూడా అంత ఉంటే మీ నాయకులు, మీ ఇంట్లో నాయకులను కూడా ఆ విధంగా ఎప్పుడన్నా మాట్లాడమండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా అలా మాట్లాడింది కానీ, వాళ్ళ భార్య కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడింది, వాళ్ళకి ఎప్పుడు ప్రతిపక్షాలను తిట్టడమో, వీళ్ళని తిట్టడం, సీరియస్గా మాట్లాడడం, ఓట్లు వేయించుకోవడం, గెలిచిన తర్వాత ఎక్కడికి రాకుండా పెత్తనం చలాయించడం. ఈరోజు తీసుకోండి వైఎస్ షర్మిల గారు, వైఎస్ విజయమ్మ గారు గురించి మాట్లాడదాం. మా జగన్ని గెలిపేయండి, మా జగన్ మంచి చేస్తాడు ఇదంతా అనింది. షర్మిల గారు మా అన్నని గెలిపేయండి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఈరోజు ఎక్కడున్నారు వాళ్ళిద్దరూ? రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేవు, రైతులు కష్టాలు పడతా ఉన్నారు, ఆడపిల్లలపైన అత్యాచారం జరుగుతుంది. వీళ్ళు ఎందుకు నిలదీయటం లేదు? ఎంత సిగ్గుచేటు అది వీళ్ళకి. ఇప్పుడు నిలదీస్తుంది కదా, ఇంతకు ముందు అంటే ఏమో తెలియదు కానీ ఇప్పుడు చెల్లె నిలదీయడానికి వచ్చింది కదా. ఎందుకు నిలదీయడానికి వచ్చింది చెప్పమంటారా? ఆస్తిలో తగాదాలు వచ్చి ఎందుకంటే సక్రమంగా సంపాదించింది అయితే ఇద్దరికి ఉంటుంది, నీకింత నాకింత అని. అక్రమంగా సంపాదించిన డబ్బు కాబట్టి ఆ అక్రమ సంపాదన కోసం కొట్టుకుంటూ ఈరోజు యాక్టింగ్ చేస్తున్నారు అంతే. ఇన్ని రోజులు నిలదీయలేదే 4.5 ఏళ్ళగా. ఇప్పుడు వేరే పార్టీలోకి వెళ్ళి పదవి తీసుకొని పోటీగా పదవి కాంక్షతో ఆస్తుల కోసం వచ్చింది.
నిజంగా నిలదీసి ఉండేటప్పుడైతే అమరావతి రైతులని రోడ్డుపైకి ఈడ్చి చీరల్లాగి కడుపులపైన తన్నిచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళారు విజయమ్మ గారు, భారతి గారు, షర్మిల గారు? సమాధానం చెప్పమానండి. దానికి సమాధానాలు చెప్పరు. భువనమ్మ అమరావతి రైతులకి ఉద్యమానికి అండగా నిలబడ్డానికి తన చేతులకున్న గాజులను తీసిచ్చింది. అది ఆమె యొక్క గొప్పతనం. వీళ్ళు తమ తోటి ఆడ మనుషుల్ని తమ కుమారుడు కొడుతూ ఉంటే విజయమ్మ కనీసం ప్రశ్నించలేదంటే ఆమె విజ్ఞతకే వదిలేస్తాం. రైట్, ఎగ్జాక్ట్లీ అండి. సో కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటారు. అది ప్రూవ్ అయింది, అందరికీ తెలుసు. ఎవరు కూడా ఆ కుటుంబంలో ఎవరు కూడా వాళ్ళని వెనక్కి లాగే ప్రయత్నం అయితే చెయ్యరు. అందరికీ తెలిసినా కానీ స్టిల్ కుటుంబ సభ్యులే ఇలా అంటున్నారని చెప్పేసి ఒక్క లైన్ తీసుకొని దాన్ని విష ప్రచారం చేయడంలో ముందుందని చెప్పడానికి వైసీపీ నేతలు ఈ విధంగా మాట్లాడడానికి ఒక నిదర్శనంగా కనబడతా ఉన్నారు. సో దీని గురించి ఎక్కువ మాట్లాడకపోవడం మంచిది. ఇకనైనా వీటిని ఆపాలని చెప్పేసి వీళ్ళంతా కూడా కోరుకుంటున్నారు.